So you discuss చేసే టాపిక్ బెస్ట్ డేస్ టు గెట్ ప్రెగ్నెంట్ ఆఫ్టర్ పీరియడ్స్. సో ఇది అంత బెస్ట్ డేస్ టు గెట్ ప్రెగ్నెంట్ ఇది బేస్డ్ ఆన్ ద డేస్ ఇది. సో ఇది డేస్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. బికాస్ మెన్స్ట్రల్ సైకిల్ అందరికీ 28 డేస్ ఉండదు కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ సైకిల్స్ అంటే రెగ్యులర్ సైకిల్స్ అంటే 28 డేస్ సైకిల్. సో దీనికి 28 డేస్ సైకిల్లో ఓవులేషన్ టైం విల్ బి అరౌండ్ 14th డే. అసలు ఓవులేషన్ అంటే ఏంటంటే ఎగ్ రిలీజ్ అయ్యేది ఓవులేషన్ టైం అంటాము. సో ఒక మెన్స్ట్రల్ సైకిల్కి 28 డేస్ సైకిల్ ఉంటే సో 14th డే విల్ బి ద ఓవులేషన్ టైం. సో దీని తర్వాత బేసిక్స్ ఇంకొకటి ఫర్టిలిటీ విండో అని ఎప్పుడు అంటామంటే ఈ ఓవులేషన్ టైంకి 5 డేస్ ముందు అండ్ 2 డేస్ తర్వాత ఈ ఫర్టిలిటీ విండో అంటాము. సో ఈ ఫర్టిలిటీ విండోలో వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తే ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో 5 డేస్ ఏంటంటే కలిసిన స్పర్మ్ 5 డేస్ ఉంటుంది. అండ్ అలానే ఎగ్ కూడా రిలీజ్ అయినప్పుడు 12 to 24 hours ఉంటుంది. సో అందుకు ఈ బెస్ట్ డేస్ ఆఫ్ కన్సెప్షన్ అంటాం. సో ఈ బెస్ట్ డేస్ కన్సెప్షన్ ఎప్పుడు అంటే సో డే 10 రఫ్గా ఫర్ 28 డేస్ సైకిల్కి డే 10 to day 17 అనేది ఈ టైంలో ఆల్టర్నేట్ డేస్ ఇంటర్కోర్స్ అనేది ఉంటే సో బెస్ట్ డేస్ ఆఫ్ కన్సెప్షన్ ఈ టైమ్. సో మీరు ఎవ్రీ పేషెంట్ సో మెన్స్ట్రల్ సైకిల్ అనేది డిఫరెంట్ ఉంటుంది. లెంత్ ఆఫ్ ద సైకిల్ ఒక పేషెంట్కి డిఫరెంట్ ఉంటుంది. సో మీరు ఎట్లా ట్రాక్ చేసుకోవచ్చు అట్ హోమ్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ 28 డేస్కి 14th డే అంటాం. అదే కొంతమందికి 35 డేస్ రెగ్యులర్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే 21st డే. సో మీరు మీ డేట్స్ ఎట్లా వస్తుందో మీకు మెన్స్ట్రల్ సైకిల్ ఎట్లా ఉంటుందో లెంత్ ఆఫ్ ద సైకిల్ ఎలా ఉంటుందో ఫర్ ద పాస్ట్ 6 సైకిల్స్ మీరు ట్రాక్ చేయండి. సో మీ లెంత్ అనేది చూసుకొని దానికి సపోజ్ 35 డేస్ ఉంటే -14 డేస్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే అది వచ్చేది ఓవులేషన్ టైం. సో ఆ ఓవులేషన్ టైంకి 5 డేస్ ముందు 2 డేస్ తర్వాత ట్రై టు హ్యావ్ ఇంటర్కోర్స్. సో దిస్ విల్ గివ్ యూ ద బెస్ట్ రిజల్ట్. సో నార్మల్గా ఇట్లా ట్రాక్ చేసుకొని 1 year కలిస్తే 1 year ట్రై చేస్తే కంటిన్యూస్గా సో 85% ఛాన్సెస్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అయినా కూడా మీకు అవ్వలేదు అంటే మీరు బెటర్ ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవండి. ఇది ఎవరికి అంటే 35 years బిలో ఉండే వాళ్ళకి. అదే 35 years అబవ్ అంటే 6 months ఇట్లా ట్రాక్ చేసుకొని న్యాచురల్గా కలవండి. 6 months అయినా కాలేదు అంటే దెన్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవండి. సో ఈ ఓవులేషన్ మీరు అవుతున్నారా లేదా అనేది ఎలా ట్రాక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంట్లోనే మీ ఓవులేషన్ టైంలో మీ బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. అండ్ మీకు తర్వాత సర్విక్స్ నుంచి ఒక మ్యూకస్ డిశ్చార్జ్ వస్తుంది. ఇది క్లియర్గా స్ట్రెచబుల్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ డిశ్చార్జ్. అది ఓవులేషన్ ఇండికేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే LH కిట్ ద్వారా. సో LH ఏంటంటే ఈ 24 to 36 hours ముందు మీ LH హార్మోన్ అనేది రేజ్ అవుతుంది. సో దీనికి ఓవులేషన్ ముందు రోజు ఆ LH రేజ్ అయ్యేది ఆ కిట్ ద్వారా తెలుస్తుంది. సో అది పాజిటివ్ ఉంటే ఆ టైంలో కలవండి. దీనివల్ల మీకు ఓవులేషన్ కూడా అప్పుడు అవుతుంది అనేది తెలుస్తుంది. ఇవన్నీ ట్రాక్ చేసుకొని అయినా కూడా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే బెటర్ కన్సల్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.